ఒక్క దాటిపై నడిచి వాళ్ళపైన జరుగుతున్న భౌతిక దాడులు ఫ్యామిలీలను పిల్లల్ని టార్గెట్ చేస్తున్నారు. కాబట్టి అందరం ఏకమై మన హక్కుల గురించి మనం ఫస్ట్ కొట్లాడాలి. మనం ఎప్పుడైతే ఓపెన్గా రామో, మన పరిస్థితులని మన సమాజానికి తెలియజేయమో, మనం మన యొక్క అచీవ్మెంట్ చేయలేము. కాబట్టి ఎప్పుడైతే భౌతిక దాడులకు వాళ్ళు పాల్పడుతున్నారో అధికార బలంతోనో లేకపోతే పోలీసు బలంతోనో లాఠీ బలంతోనో మనం నొక్కాలని చూస్తున్నారు. కాబట్టి అన్ని వ్యవస్థల్లో రిఫార్మ్స్ అయినాయి, పోలీసు వ్యవస్థలో రిఫార్మ్ లేదు ఈ రోజు వరకు. 1860లో ఎప్పుడైతే లాఠీ ఉందో కామన్వెల్త్ కంట్రీస్లో ఎక్సెప్ట్ ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ తప్ప వేరే అన్ని కంట్రీల్లో కూడా లాఠీ యొక్క పవర్ను, సైజును తగ్గించింది. కానీ మన యొక్క నెగ్లిజెన్స్ తర్వాత మన యొక్క నెగ్లిజెన్స్ కారణంగానే పోలీసులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి మనం వామన్రావు దంపతుల కేసులు కానీ మిగతా కేసుల్లో కానీ మనం ఒక్కదాటినా రాలేదు. మన ప్రాబ్లం ఏంటంటే మనపైన అటాక్ అయిన తర్వాత అప్పుడు మనం స్ట్రీట్లో రావడం జరుగుతుంది. కాబట్టి దీనిపైన సమగ్ర విచారణ జరిపి సుప్రీంకోర్టులో ఇది ఎందుకు రిజల్యూషన్ పాస్ చేయట్లేదు, కమిటీ ఎందుకు పనిచేయట్లేదు, ఇంతకుముందు చేసిన కమిటీ ఏమైంది, ఆ కమిటీని మన పెద్దలందరూ గారు ప్రెసిడెంట్ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళ సమక్షంలో ఒక రిప్రజెంటేషన్ వేసి లాస్ట్ టైం వేసిన సుప్రీంకోర్టులో వేసిన కమిటీ ఏమైంది, అది ఎందుకు రిజల్యూషన్ పాస్ కాలేదు, ఈసారైనా ఇప్పుడు నల్ల చట్టాలు వచ్చినాయి, అందరూ ఎజిటేషన్ చేస్తున్నారు. ఎక్సెప్ట్ చెన్నైలో వాళ్ళు పిల్లేశారు. కాకపోతే ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు ఎవరు కూడా నల్ల చట్టాలను వ్యతిరేకరించారు. అంటే మన యొక్క సహనాన్ని పరీక్షిస్తున్నారా? కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మరలా రిపీట్ కాకూడదని ఇప్పుడైనా తక్షణము మనం మేలుకొని దీని గురించి తక్షణమే అందరూ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా దీనిపైన చర్చ జరిపి సమగ్రమైన బై ఫాలోయింగ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా we must get advocacy protection, otherwise we will be in great danger in the society. So I appeal all the senior advocate and fraternity, please put on your hands and work together on this. Thank you, sir, for giving